myself Pratyusha, a teacher from Synapse International School. Right now today we have come here for a field trip along with our children. ఈ రోజు ముఖ్య ఉద్దేశం పిల్లలకి ఏం తెలియాలి అన్నది, అంటే ఫార్మర్స్ ఎంత కష్టపడతారు, వాళ్ళకి ఏ విధంగా కష్టపడితే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది. ఈ రోజు మనం తినే తిండి ప్రెసెంట్ ఫార్మర్స్ కష్టపడితేనే మనకు వస్తుంది. ఫర్ దాట్ వాట్ ఆల్ దే హ్యావ్ టు లెర్న్, ఆ మెయిన్ మోటో కొద్దీ we have made our children to come to this farm trip. And right now I have bottle gourd and spinach. Along with that, tomatoes, how the plant grows up. We have shown them a sample thing. But more than that, papaya, guava trees, how they plant grows like that. We are making them a live awareness apart from the studies. They are actually practically learning. లీఫ్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, అంటే ఇలా పెరుగుతుంది అన్న సంగతి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రిప్ యాక్చువల్లీ. ప్రతిరోజు ఎలా తింటాము అన్నది రైట్ నో మమ్మీ వండి పెడతారు, అమ్మ వండి పెడతారు, అయిపోతుంది. కానీ అది ఎలా వస్తుందన్న సంగతి తెలియడం కోసమే వీ మేడ్ దెమ్ ప్రాక్టికల్ సెషన్. కానీ ప్రెసెంట్ రైట్ నవ్ ఎక్కడ నుంచి వస్తుంది అన్నది తెలియదు వాళ్ళకి. ఆ వాటర్ ఎలా జనరేట్ అవుతాయి, గ్రౌండ్ నుంచి వస్తాయా లేకపోతే జస్ట్ పోస్తామా? ప్రాక్టికల్లీ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ ద మెయిన్ క్వశ్చన్స్. కానీ దాని నుంచి కాకుండా వీ వర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, ఎస్ అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ఉంటాయి లైవ్లీ, విచ్ ద నేచర్ హస్ గిఫ్టెడ్ అస్. అలా చూపించి వీ మేడ్ దెమ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. The general age development from almost 2 to 5 years kids are almost of toddler age. వాళ్ళకి మడ్డీలో ఆడడం కాదు కదా, కనీసం వాటర్లో ప్లాన్ చేయడం కూడా తెలీదు. అంటే జస్ట్ దే ప్లే లైక్ మామూలు కిడ్స్ లాగే. అది ఎలా అంటే డైలీ రొటీన్. కానీ ఆ మట్టిలో నుంచి వచ్చే స్మెల్ అదేదైతే ఉంటుందో దట్ ఈస్ అ నేచర్ గిఫ్టెడ్ సెంట్ పర్ఫ్యూమ్ వాట్ వి సే. అది ఎంజాయ్ చేయడానికే వీ మేడ్ దెమ్ టు లెర్న్ కమ్ టు దిస్ ఫార్మ్. రైట్ నౌ రాజు సార్ ఫామ్లో ఉన్నాము. But he encouraged us along with all apart from studies. Yes sir, కొంతమంది స్టూడెంట్స్ ని I can make them come friend because they have learned apart from studies and తెలుస్తున్నాయి at least what is this leaf. They are right now knowing this at least from beans చెట్టు ఇలా ఉంటుంది, beans plant ఇలా ఉంటుంది, and they are right knowing. And they asked me a question that tomatoes ఇలా ఉంటాయా అంటే గ్రౌండ్ నుంచి పుడతాయా అని అడుగుతున్నాను. నో యాక్చువల్లీ క్రీపర్ కాబట్టి గ్రౌండ్లో పాసుకుపోతాయి, లైక్ అలాగే క్రీపర్ లాగా పెరుగుతూ ఉంటుంది. వీ హ్యావ్ టు జస్ట్ ప్లగ్ దెమ్ అవుట్. సో కొంచెం ఎంజాయ్ చేశారు సార్ అపార్ట్ ఫ్రమ్ స్టడీ. సీరియస్లీ టుడే ఇట్ ఈస్ అ బిగ్ డే ఫర్ దెమ్ అలాంగ్ విత్ ద టీచర్స్. థ్యాంక్ సినాప్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ పిల్లలకి వ్యవసాయం పైన అంటే అగ్రికల్చర్ పైన అవగాహన గురించి ఫామ్ టూర్ అనే ప్రోగ్రాంతో వాళ్ళ పేరెంట్స్ అనుమతితోటి పిల్లలని మారేపల్లి గ్రామంలోని మా వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్లకు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అనే విషయం కూడా ఈ రోజుల్లో చాలామంది పిల్లలు కూడా మర్చిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 4 గోడల మధ్యలోనే చదువు చెప్తూ అక్కడే వాళ్ళకు ప్రాక్టికల్ చేస్తూ ఈ పంటలు ఎలా వస్తాయో అక్కడే చెప్తారు తప్ప డైరెక్ట్ ఫీల్డ్ అంటే ఇది టెక్నికల్గా చెప్పాలంటే మనం అనుభవంతో నేర్చుకోవడం ఎలా వస్తుందని నేర్పించడానికే మేము ఈరోజు వాళ్ళకు ఆట విడుపుగా ఉంటుందని చెప్పేసి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏం పంటలు పండుతున్నాయి, ఏ పంట ఎలా వస్తుంది, మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం పైన చిన్న పిల్లలకి అంటే నర్సరీ పిల్లల నుంచి 4th క్లాస్ పిల్లల వరకు కూడా అవగాహన కల్పించడం కోసము పిల్లలందరినీ తీసుకొచ్చాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల కూరగాయలను, వరిని, చెరుకును ఎలా పండిస్తారో కూడా నేర్చుకున్నారు. వాళ్ళు వరి అంటే ఏందో కూడా తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వరి అంటే మనం తినే అన్నము అనే చెప్పేవారు కూడా వరి అంటే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఇప్పుడు. సో నేను అన్ని స్కూల్ యాజమాన్యాలకు అందరి పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే మనం ఏ చదివైతే నేర్చుకుంటున్నామో దాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటే, అనుభవంతో నేర్చుకుంటే చాలా గొప్పగా ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచి మేము ఈ అలవాటు చేస్తున్నాం. ఆ సినాప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక భాగంగా అగ్రిటెక్ అనే ఒక కాన్సెప్ట్లో మేము మా స్కూల్ను ఎలా అయితే ఫోకస్ చేసామో దానిలో భాగంగానే ఈరోజు మా పిల్లలకు కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళకు అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైన అవగాహన కల్పించడం జరిగింది. ఏం కాయ? కాకరకాయ వల్ల ఉపయోగాలు ఏంటి? బాటిల్ గాను దేంట్లో వండుకుంటారు? కద్దు కా ఖీర్